హలో గాయస్, అదే ఏంటి అవతారం మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారా? అలా అయితే కాదండి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి చాలా చిత్రంగా అయితే ఉంది కదా. సో బ్లూ కలర్లో ఉంది, రాయల్ బ్లూ కలర్. అంటే ఇది నీలా పౌడర్ అండి. ఇది చాలా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మొరక్కన్ ఒరిజినల్ నీలా పౌడర్ అండి. ఇది మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. చాలా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ నీలా పౌడర్ వచ్చేసి స్కిన్ బ్రైట్నింగ్కి, వైట్నింగ్కి, గ్లో ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. స్కిన్కే కాదండి, హెయిర్ స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని క్వాంటిటీ చాలా తక్కువగా ఉన్నా బట్ యూజ్ అయితే చాలా 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 ఎక్కువగా అయితే ఉంటుందండి. దీని పైన కాస్ట్ మీరు చూసే ఉంటారు, బట్ నాకు వచ్చేసి 645కి అయితే వచ్చింది. నేను వచ్చేసి అమెజాన్లో అయితే తీసుకున్నాను. మీకు లింక్ కావాలి అంటే నేను కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అమెజాన్లోకి మీరు ఈ నీలా పౌడర్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫేస్కి ఇంకా హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి నేను ఒక బౌల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్డ్ని వేసుకున్నాను. ఇది ఓన్లీ కార్డ్తోనే కాదండి, నార్మల్గా బాదం ఆయిల్ అయినా లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా అలాంటి ఆయిల్స్తో మిక్సింగ్ చేసుకోవచ్చు. లేకపోతే రోజ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకా కర్డ్తో అయితే కలుపుకున్నానండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు లేకుండా. అంటే కొంచెం గట్టిగా అలా ఉంటుంది కదా, అలా లేకుండా ఈ విధంగా చిక్కగా ఉన్నట్టుగా బాగా కలిపేసుకోవాలండి. నాకు నా కూతురు కోసం అని చెప్పేసి నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. నార్మల్గా ఫేస్కి అండ్ నెక్కి వేసుకోవాలనుకుంటే పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ పౌడర్ని నేను పెరుగుతో కలుపుకున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా అయితే అవుతుందండి. సో పెరుగుతో కలుపుకోవాలంటే మీకు పౌడర్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్యాక్ వలన మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. ఫేస్ని ఎక్స్ప్లోటేషన్ చేస్తుంది అండ్ ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ను క్లియర్ చేసి ఫేస్ అనేది గ్లోగా అవ్వడానికి చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుందండి. ఇది హెయిర్ కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇది హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నా మనం పెరుగుతోనూ కలుపుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ కూడా చాలా చాలా సిల్కీగా అయితే ఉంటుందండి. అండ్ క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్స్టెంట్ ఫేస్ అనేది గ్లోగా అయితే కనిపిస్తుందండి. స్కిన్ వైట్నింగ్ అయితే కనిపిస్తుంది. ఫేస్ పైన, నెక్ పైన చాలామందికి డార్క్ స్పాట్స్ ఉంటాయండి. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. మనీ ఎక్కువ అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. బట్ ఏంటంటే మనం పార్లర్స్కి వెళ్ళి మనీ అయితే ఖర్చు పెడుతూ ఉంటాము. అలా కాకపోతే ఇలా ఇంట్లో ఉండి ఇలాంటి ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను. మీరు కావాలంటే పర్చేస్ చేయండి. నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ని నీట్గా అయితే వాటర్తో కానీ లేకపోతే ఇలా స్పాంజ్ అనేది వాటర్లో తడుపుకొని కానీ క్లియర్ చేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ఏం చేశానంటే, నేను ఫేస్కి ఆల్రెడీ బాదం ఆయిల్తో ఫేస్ మసాజ్ అయితే చేసుకొని ఉన్నానండి. సో అందుకు నాకు ఫేస్ పైన కొంచెం ఈ ప్యాక్ అనేది కొంచెం స్టిక్కీగా అయితే అంటుకుపోయింది. నార్మల్గా అయితే ఈ ప్యాక్ అనేది అసలు అంటుకోపోదు, చాలా క్లియర్గా అయితే వచ్చేసి ఫేస్ అనేది చాలా గ్లోగా అయితే కనిపిస్తుంది. సో నాకు కొంచెం స్టిక్కీగా అయితే అంటుకొని పోయింది. సో నేను తర్వాత స్నానం చేసి వచ్చి మళ్ళీ వీడియో అనేది కంప్లీట్ చేశాను. ఫేస్ పైన చూడండి, నేను వాష్ చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా చాలా నీట్గా గ్లోగా అయితే కనిపిస్తుందండి. చాలా షైనీగా ఉంది. బట్ ఈ వీడియో అనేది నేను నైట్ పూట అయితే షూట్ చేసుకున్నాను. మీకు వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తుందో లేదో కానీ బట్ నీట్గా అయితే ఉంది. చాలా ఫేస్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.